బిగ్ బాస్ 3 హోస్ట్ గా స్టార్ హీరో, ఇది పక్కా. 2018 సెప్టెంబర్ 25 అప్పట్లో దేవదాస్ సినిమా రిలీజ్ అయ్యింది. అక్కడక్కడ టీవీల్లో ఆ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ బిగ్ బాస్ షో నాకు నచ్చలేదు, ఎదుటివాడు ఏం చేస్తున్నాడు అంటూ బొక్కలు వెతికే ఆ కాన్సెప్ట్ నాకు బాగుండదు, దయచేసి దాని గురించి నన్నేమీ అడగండి అన్నాడు నాగార్జున. నాగార్జున అంటే ప్రయోగాలకు సిద్ధపడే క్యారెక్టర్. శివ దగ్గర నుంచి అన్నమయ్య, షిరిడి సాయిబాబా, రామదాసు, రాజన్న ఎట్సెట్రా సినిమాలు చాలు ఆయనేమిటో చెప్పడానికి. మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని హోస్ట్ చేయడం ద్వారా ఒక టీవీ షో హోస్ట్ చేసిన మొదటి తెలుగు టాప్ స్టార్ గా పేరొందాడు. ఇప్పుడు కథ ఏమిటంటే, ఏ స్టార్ అయితే బిగ్ బాస్ గురించి వ్యతిరేకంగా మాట్లాడాడో ఆ నాగార్జున ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ 3 సిరీస్ హోస్ట్ గా ఖరారయ్యాడు. ఏదో నాని హోస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఒక్కసారి మాత్రం బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. అది వదిలేస్తే అసలు కథలోకి వెళదాం. ఫస్ట్ సిరీస్ హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఇరగదీశాడు. తన స్టేచర్, తన స్పాంటేనిటీ, తన ఫ్రెండ్లీ అప్రోచ్ షోకు ఓ వాల్యూ తీసుకొచ్చాయి. కానీ తర్వాత తను బిజీ అయిపోయాడు. ఈ థర్డ్ సిరీస్ కోసం కూడా అడిగారు, కానీ RRR సినిమా తీస్తున్న రాజమౌళి ఒప్పుకోడు. తన సినిమాకు కాల్ షీట్లు ఇచ్చాక ఇక పూర్తిగా నిమగ్నం కావాల్సిందే. మధ్య మధ్య ఈ డిస్టర్బెన్స్లు గట్రా అసలు అంగీకరించడు. సో మీకో దండం బాబు అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. సెకండ్ సిరీస్ చేసిన నాని అసలు ఒప్పుకోడు. ఆ దరిద్రపు పోల్, ఓటింగ్, ట్రోలింగ్ తో ఠారెత్తిపోయి ఎందుకు ఒప్పుకున్నానురా భగవంతుడా అని తలపట్టుకున్నాడు. మరో సిరీస్ కు అడిగితే మర్యాద దక్కదు అని కూడా చెప్పేశాడు. తమిళంలో కమల్ హాసన్ రాజకీయాల్లో బిజీ అయ్యాడు కదా అని నయనతారను తమిళ బిగ్ బాస్ హోస్ట్ గా తీసుకుంటున్నారనే వార్త వచ్చింది. నిజానికి భలే ఛాయిస్, ఆమె ఒప్పుకుంటే మంచి వార్తే. సరే, మరి బిగ్ బాస్ 3 సీజన్ హోస్ట్ ఎవరు? విజయ్ దేవరకొండ అనుకున్నారు కొన్ని రోజులు. ఈ దిక్కుమాలిన ఓటింగులు, ట్రోలింగులు ఎవడు పడతాడులే, దీనికన్నా ఏ రష్మిక మందానతోనో 2 సినిమాలు చేసుకుంటే బెటర్ అనుకున్నాడేమో. నో అనేశాడు. చివరకు నాగార్జున ఫైనల్ అయ్యాడు. నిజానికి నాగార్జున మంచి టీవీ హోస్ట్. తనలో మంచి స్పాంటేనిటీ ఉంది, స్టేచర్ ఉంది, కన్విన్స్ చేయగలడు, నవ్వించగలడు, కళ్ళతోనే శాసించగలడు. నిజంగానే మీలో ఎవరు కోటేశ్వరుడు షో బాగా చేశాడు. తనలా చేయడం అంతటి చిరంజీవి వల్ల కూడా కాలేదు, మధ్యలోనే వదిలేశాడు. ఆ టీవీ షో క్యారెక్టర్ అలాంటిది. ఇప్పుడు బిగ్ బాస్ 3 సీజన్ కు నాగార్జున మంచి ఛాయిస్సే. సహజంగానే నాగార్జున సినిమాలు తగ్గాయి. ఇంకా వయసు పెరిగే కొద్దీ రంజింప చేయడం కష్టం. సో అమితాబ్ బచ్చన్ లాగా డైవర్షన్ అవసరం. అదే నాగార్జున చేస్తున్నది కూడా. కాకపోతే రెమ్యూనరేషన్ కాస్త భారీగా అడిగాడట. స్టార్ మాటీవీకి తక్కువేముంది, ఓకే అనేసింది. అసలే హౌస్ మేట్స్ కోసం చాలా ప్రముఖ పేర్లను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సెకండ్ సీజన్ పొరపాట్లను దిద్దుకుని థర్డ్ సీజన్ హిట్ చేయాలని స్టార్ మాటీవీ క్రియేటివ్ టీం ఆలోచిస్తోంది. బయట నుంచి ఫేక్ ఖాతాలు, ఫేక్ ఓటింగ్ తో ఎవరెవరో హైజాక్ చేయకుండా జాగ్రత్త పడగలిగితే నాగార్జున హోస్ట్ గా థర్డ్ సీజన్ హిట్ అవుతుంది. అది మాత్రం గ్యారంటీ. చూద్దాం ఏమవుతుందో.